అటు పురుషులు ఇటు మహిళలు ప్రపంచ కప్ గెలిచిన ట్రోఫీని తాకని ప్రధాని మోదీ కారణం తెలిస్తే ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఢిల్లీలో తన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన నారీ శక్తిని ప్రధాని అభినందించారు. అయితే ఈ సన్మాన కార్యక్రమం సందర్భంగా తీసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ప్రశంసలు అందుకుంటుంది. దానికి కారణం ఆ ఫోటోలో ప్రధాని మోదీ ప్రదర్శించిన నిజమైన క్రీడా స్ఫూర్తి, క్రీడాకారుల పట్ల ఆయనకున్న గౌరవం. ప్రపంచ కప్ను సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టుతో కలిసి ప్రధాని మోదీ ఫోటో దిగారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందన మధ్య ప్రధాని నిలబడి ఉండగా ట్రోఫీ కూడా వారి ముందు ఉంది. అయితే ఈ ఫోటోలో ప్రధాని మోదీ ట్రోఫీని తన చేతులతో అస్సలు తాకలేదు. ఈ చర్య అనేక మంది దృష్టిని ఆకర్షించింది. ఇందుకు వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ట్రోఫీని తాకకపోవడానికి గల కారణం. సాధారణంగా ప్రపంచ కప్ లేదా ఇటువంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో విజయం సాధించిన ట్రోఫీని తమ రక్తంతో చెమటతో కష్టపడి గెలుచుకున్న క్రీడాకారులు మాత్రమే తాకాలి అనే ఒక సాంప్రదాయం ఉంది. ఇతరుల ట్రోఫీని తాకకుండా ఈ విజయం సంపూర్ణ గౌరవాన్ని పూర్తిగా క్రీడాకారులకే ఇవ్వడం ఈ సాంప్రదాయం వెనుక ఉన్న కీలక ఉద్దేశం. ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తూ క్రీడాకారుల అద్భుతమైన కృషిని, వారి పట్టుదలను గౌరవిస్తూ ట్రోఫీని తాకకుండా నిలబడటం అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈ చర్య ద్వారా ప్రధాని మోదీ ప్రపంచ కప్ విజయానికి పూర్తి ఘనత జట్టుకే చెందుతుందని, వారి కష్టానికి ఆయన ఎంతటి విలువ ఇస్తున్నారు నిరూపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని గమనించాలి. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరింది. జట్టు ఫోటో సమయంలో జట్టు ప్రధాని మోడీని కలిసింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్తో కలిసి నిలబడ్డారు. అయితే ప్రధాని మోదీ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని తాకలేదు. భారత జట్టుకు చరిత్రాత్మక క్షణం. ఐసీసీ మహిళా ప్రపంచ కప్ గెలవడం భారతదేశానికి ఒక కల లాంటిది కాదు. ఈ టోర్నమెంట్ 1973లో ప్రారంభమైంది. కానీ భారత జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. 2 సార్లు ఫైనల్కు చేరుకున్నప్పటికీ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. అయితే హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత జట్టు చివరకు 47 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది. టోర్నమెంట్లో అత్యంత విజయవంతమైన జట్టు ఆస్ట్రేలియాను కూడా సెమీఫైనల్స్లో ఓడించింది. 2017 తర్వాత తొలి వన్డే ప్రపంచ కప్ ఓటమిని ఆసీస్ జట్టు చవి చూడాల్సి వచ్చింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.